8వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు, 430 సంవత్సరాల దాస్యములో నుంచి విమోచించబడిన దేవుని ప్రజలైన వారిని వాగ్దాన భూమి యొద్దకు నడిపిస్తున్నప్పుడు అరణ్యములో వారు యాత్ర చేస్తుండగా ఆ అరణ్య మార్గంలో దేవుడు వారితో నివసించాలని, వారి మధ్య నివసించాలని ఇష్టపడినాడు. ఇది నా ఐగుప్తు యొక్క దాస్యం, లోకం అనే పాపములోని విమోచించబడినటువంటి మనలను దేవుడు తన నిత్య వాగ్దాన భూమిలోనికి, పరమ కానానులోనికి తీసుకొని పోతున్నప్పుడు తన సంఘం అనే ఇంటిలో చేర్చి మనతో కూడా దేవుడు నివసించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనతో కూడా నివసించే సమయంలో దేవుడు తన నిబంధనను తన దాసుడైనటువంటి మోషే ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి అన్నమాట, 24వ అధ్యాయం 7వ వచనం. 24వ అధ్యాయము 7వ వచనం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. ఎప్పుడైతే దేవుని నివాసము, దేవుని ప్రజలైన వారి మధ్య ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడో, ఆ దేవుని సహవాసమును గురించి, నివాసమును గురించి నాన్న కూర్చో, వెళ్ళిపోయి టేబుల్ ఫ్యామిలీ. మోషే ద్వారా తెలియజేయబడుతూ వచ్చినప్పుడు వారు ఏం చేయడానికి ఇష్టపడ్డారు అంటే, యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. ఇప్పుడు దేవుడు వారి మధ్య నివసించడానికి మోషేకి దేవుడు ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను ఇచ్చినాడు. ఏ నమూనా అయితే దేవుడు మోషేకి తెలియజేస్తా వచ్చినాడో ఆ చెప్పినదంతా చేయటానికి మోషే మరియు దేవుని ధర్మశాస్త్ర వాక్యము వినినటువంటి దేవుని ప్రజలైన వారు విధేయులు అవడానికి ఇష్టపడ్డారు. ఎవరైతే దేవుని వాక్యమునకు విధేయత చూపబడే వారిగా ఉంటారో, విధేయత చూపడానికి తను తాను దేవునికి అప్పగించుకునే వారిగా ఉంటారో, ఈ సంఘ నియామక కాలములో దేవుడు వారితో నివసించడానికి ఇష్టపడతాడు. ఎందుకనగా బైబిల్లో వ్రాయబడింది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. వారు చెప్పినారు, యెహోవా నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందమని వారు సెలవిస్తారు. ఇప్పుడు సమస్య అంతా వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, సంఘ సేవా జీవితంలోనైనా సమస్య అంతా ఎక్కడ ప్రారంభమవుతుందయ్యా అంటే, చెప్పిన మాట వినేవారు లేరు, దేవుడు చెప్పేది వినేవారు లేరు. క్షేమం కోరి దేవుడు తన వారితో ఏమైతే తన వారి యొక్క క్షేమం కొరకు తన సేవకుని ద్వారా చెప్పిస్తూ ఉన్నాడో అది వినేవారు కూడా లేరు. అయితే శేషం ఉంది, ఆ దినాన శేషం ఉంది, ఈ దినాన సంఘంలో కూడా శేషం ఉంది. ఆ శేషము కొరకు మిగిలిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సహిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఇదే యేసు వారు పరిచర్య చేస్తున్న దినాలలో కొంతమంది వచ్చి శిష్యులు వచ్చాయా, మనము గోధుమలు విత్తాం కదా, మరుసటి రోజు ప్రొద్దున్నే చూస్తే గోధుమలతో పాటు ఏమున్నాయి, గురుగులు కూడా ఉన్నాయి, మరి మీరు అనుమతిస్తే వెళ్ళి వాటిని తీసేస్తామంటే యేసు ప్రభువు అన్నారు, లేదు లేదు, గోధుమలతో పాటు గురుగులను కూడా కలిసి పెరగనిమ్ము, రేపు నా సమయం వస్తుంది చూసావా, కోతకాలమున కోసి గోధుమలను గురుగులను వేరు చేసి గోధుమలను కొట్టులో దాచిపెట్టేలను, ఈ గురుగులను తీసుకుని పోయి అగ్నికి. ఇదే నియమాన్ని ఆ దినం నుంచి రహస్య రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు దేవుడు తన సంఘం విషయంలో, తన ప్రజలైన వారి విషయంలో పాటిస్తూ ఉన్నాడు. అందులో భాగముగా
మనము ఈ దినాల్లో మనం ఏం జ్ఞాపకం చేస్తున్నామంటే నిర్గమకాండము 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్షపు గుడారం, దేవుడు వారితో నివసించే ప్రత్యక్షపు గుడారం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. ప్రత్యక్షపు గుడారపు నమూనా ఇది ఎలా ఉంటుంది, ప్రత్యక్షపు గుడారపు నమూనా ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు జిరాక్స్ కాపీలు మొత్తం ప్రత్యక్షపు గుడారంలో ఉండేటువంటివన్నీ ప్రతి ఒక్కరికి జిరాక్స్ కాపీ తీసి ఇస్తాం. పోయిన వారం చెప్పాం కదా, అలా ఖచ్చితంగా మీకు కలర్ ప్రింట్తో తీసి ఇస్తాం. అయితే మీకు ఉదాహరణకి చూపించడానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం అన్నట్టు ప్రత్యక్షపు గుడారపు నమూనా. ఇది ఎలాంటిదయ్యా అంటే మేఘము కదిలినప్పుడు దేవుని ప్రజలైన వారు ఈ గుడారం ఎత్తుకొని వారు కూడా ప్రయాణమై వెళ్ళాలి. ఇది స్థిరముగా ఉండటానికి వీల్లేదు. వారు అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరాలు వారు ఎలాగున్నారయ్యా అంటే యాత్రికులుగా ఉన్నారు. ఈ దినాన మనము కూడా భూమి మీద భక్తి చేస్తున్న దినాలలో ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే మనమందరము కూడా యాత్రికులము, పరదేశులమై ఉన్నామనే ఆ ప్రతిష్టతతో మనం ఉండాలి. భూమి మీద ఏది కూడా నీకు నాకు శాశ్వతమైన స్వాచ్ఛముగా ఉండటానికి వీలు లేదు. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని మనము 3 భాగాలుగా విభజించుకొని చెప్పవచ్చు. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. దీనిని చూసుకుంటే ఈ భాగము ఆవరణం, దీనిని 2 భాగాలు చేస్తే ఇక్కడ పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ చివరి భాగంలో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆవరణంలో మనకి 2 కనబడతాయి. ఒకటి బలిపీఠము, ఇది బలిపీఠము ఒకటి కనిపిస్తుంది. అందులో మిస్ అయిపోయి స్టాండింగ్ ఇలా పెడితే కనబడుతుందా? మీకు కనబడితే చాలు, లైఫ్. ఓకే, నెక్స్ట్ వీక్కి అలాగే ప్లాన్ చేద్దాం. ఇది బలిపీఠం, ఇది ఆవరణంలో ఉండే మొదటిది. రెండవది వచ్చేసరికి గంగాళము, ఆవరణంలో ఉండేటువంటి రెండవది గంగాళం. ఈ బలిపీఠము, గంగాళము ఆవరణంలో ఉండేటువంటి 2 ఉన్నాయి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో మనము 3 ఉన్నాయని జ్ఞాపకం చేసాం. వాటిలో మొదటిది ఏమిటయ్యా అంటే దీపస్తంభం. రెండవది ఏమిటయ్యా అంటే సముఖపు రొట్టెల బల్ల, ఇది లోపల ఉంటుంది, ఈ భాగంలో ఉంటుంది. అవి తర్వాత మీకు అనలైజ్ చేసి ఫోటోలు అవన్నీ మనం చూపిస్తాం. సముఖపు రొట్టెల బల్ల. మూడవది ఏమిటయ్యా అంటే ధూపవేదిక. ఈ 3 పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయా అంటే 2 ఉంటాయి, అడ్డతెరలు మరియు ఏముంటుందయ్యా అంటే మందసములో లోపల 3 ఉంటాయి. చూడండి మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. మందసము లోపల ఈ 3 ఉంటాయి. మందసము పైన 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల పైన కరుణాపీఠంలో నుంచి దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడేవాడిగా ఉంటాడు. ఇది ప్రత్యక్షపు గుడారపు నమూనా. ఈ ప్రత్యక్షపు గుడారపు నలువైపులా 12 గోత్రికులు 3 గోత్రాలుగా వారు నివాసం చేయాలి. ఈ నివాసం చేసి ఈ ప్రాంతంలో ఆ పిక్చర్ రేపు వారం చూపిస్తాం. ఈ ప్రాంతంలో దేవుని ప్రజలైన 12 గోత్రాలు ఉంటారు. ఆ 12 గోత్రికులకి ఈ ప్రత్యక్షపు గుడారానికి మధ్య సమీపముగా యాజకులు, అనగా లేవి గోత్రానికి సంబంధించిన వారు యాజకులు ఉంటారు. దేవుని ప్రజలకు, దేవుని మందసమునకు మధ్య
ఎవరు ఉంటారయ్యా అంటే యాజకులు. ఈ యాజకులు ఈ దినాల్లో ఎవరికి పోలికయ్యా అంటే దేవుని సేవకులకు పోలిక. దేవుని సేవకులకు పోలిక. ఈ ప్రత్యక్షపు గుడారపు నలుదిక్కుల 12 గోత్రాల వారు నలువైపులా ఉంటారు. ముందు వైపున ఎవరు ఉంటారంటే పోయిన వారం కూడా చూసుకున్నాం. ఇష్మాకారు, యూదా వారు, జబూలూను వారు అనగా ఈ ప్రాంతంలో ఉంటారు. ఈ ప్రాంతంలో ఇష్మాకారు, యూదా, జబూలూను ఈ ముందు ప్రాంతంలో ఈ 3 గోత్రాలు ఉంటారు. వెనుక ప్రాంతంలోనికి వచ్చేసరికి అనగా ఇక్కడ బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే గోత్రికులు, ఆ 3 గోత్రికులు ఉంటారు. అలాగూ కుడి చేతి వైపున వచ్చేసరికి షిమ్యోను, రూబేను, గాదు ఈ 3 గోత్రికులు ఈ వైపున ఉంటారు. ఎడమ వైపున వచ్చేసరికి నఫ్తాలి, దాను, ఆషేరు ఈ గోత్రికులు ఉంటారు. ఈ ముందు భాగంలో మనం చూస్తున్నప్పుడు ఎవరుంటారయ్యా అంటే ముందు చూసినట్లయితే ఇష్మాకారు, యూదా మధ్యలో ఉంటాడు. ఆ మధ్య భాగంలో ఇదిగో ప్రధాన ద్వారగుమ్మం, ఈ గేట్ ఉంటుంది. ఈ ప్రధాన ద్వారగుమ్మానికి ఎదురుగా యూదా గోత్రం ఉంటుంది. ఈ యూదా గోత్రంలో నుంచి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రత్యక్షపు గుడారము ఎవరికి పోలికగా ఉన్నదయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నది. ప్రత్యక్షపు గుడారములో ఉన్న ప్రతిదీ ఈ 7 కూడా యేసుక్రీస్తు వారికి మాత్రమే పోలిక. అందుకని ఆరంభం దినాల్లో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే 66 పుస్తకాలలో కూడా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి పుస్తకం యొక్క సారాంశం ఎవరంటే యేసు ప్రభు వారే. ప్రత్యక్షపు గుడారం యొక్క సారాంశము కూడా ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారే. ప్రత్యక్షపు గుడారము యేసుక్రీస్తు వారికి పోలికగా ఎలా ఉన్నది అని మనం చెప్పొచ్చు అంటే 7 విషయాలను మనము జ్ఞాపకం చేసుకొని చెప్పొచ్చు. చూడండి, ఆ 7 పోలికలు ఎలా ఉన్నాయి అంటే మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా చూసినట్లయితే ఈ 12 గోత్రాలు నలువైపులా ఉండగా, ఈ 12 గోత్రికులు నలువైపులా ఉండగా ప్రత్యక్షపు గుడారము ఎక్కడుందంటే వారి మధ్యన ఉన్నది, వారి మధ్యన ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏమై ఉన్నాడు అంటే మధ్య ఉన్నాడు. ప్రపంచానికి నడి మధ్యన యూదయ బెత్లెహేము ప్రాంతంలో యేసుక్రీస్తు వారు జన్మించినాడు. యేసుప్రభు వారు ప్రపంచమంతటికి కేంద్ర బిందువు. యూదయ బెత్లెహేము అనే ప్రాంతం అది నడిబొడ్డు. యేసుప్రభు వారు అక్కడ జన్మించాడు. ప్రత్యక్షపు గుడారము కూడా 12 గోత్రికులైన దేవుని ప్రజలైన వారికి మధ్యన ఉంటుంది. కాబట్టి యేసుప్రభు వారి యొక్క జన్మ కూడా ప్రపంచానికి ఎలా ఉన్నది, మధ్యన జరిగినది. ఇంకా చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనంలో మనం గమనిస్తే తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన. ప్రపంచానికి నడిబొడ్డు మధ్యన జన్మించిన యేసు ఎక్కడ 2-3 చేరి వస్తారో వారి మధ్యన ఎందుకు నివసించడానికి ఉండటానికి ఇష్టపడుతున్నారంటే 2 ఏకీభవించి దేనినైతే అడుగుతారో అది దేవుడు పరలోకము నుండి వారికి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరా 2 అంటే ఆదిలో మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ. ఏదేను వనములో ఎంతమంది ఉంచినారయ్యా అంటే 2 ఉంచినాడు, నరులను 2 ఉంచాడు. వారిద్దరూ ఏకీభవించి ఏమి అడిగితే అది చేయటానికి దేవుడు ఆదిలోనే మనసు కలిగిన దేవుడిగా ఉన్నాడు. అక్కడ అపవాది
దేవుని యొక్క నివాసమును, దేవుని యొక్క సహవాసమును, దేవుని యొక్క ఆలోచనను మానవుని మోసం చేసి పాడు చేసింది. అయితే దేవుడు మాత్రం తనకున్నటువంటి అభిష్టాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, రేపు యుగ యుగాలు ఉండే, నిత్యత్వంలో ఉండే ఆ సింహాసనం మీద ఏలుబడి చేసేంత వరకు ఆయన యొక్క ఆలోచనను, ఆయన యొక్క నివాసాన్ని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఈ కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనము సంఘములో హస్త నిక్షేపణ ద్వారా అంగములుగా చేయబడిన తరువాత సంఘముగా ఇద్దరు ఏకీభవించి ఏదైతే అడుగుతారో ఇప్పుడు సమస్యలు ఏంటంటే అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ప్రార్థన చేసేవాళ్ళు, సంఘ ప్రార్థనకి ఎక్కువ మందే వస్తున్నారు, ఉపవాస ప్రార్థనకి ఎక్కువ మందే వస్తున్నారు, గొలుసు ప్రార్థనకి ఎక్కువ మందే వస్తున్నారు, ఆ తర్వాత ఆన్లైన్ ప్రేయర్కి కూడా ఎక్కువ మందే వస్తున్నారు. ప్రార్థన అంటే జనులు గుంపులు గుంపులుగా ఎక్కడికి పడితే అక్కడికి తండోపతండాలుగా వెళ్తా ఉన్నారు. కానీ దేవుని కార్యము, రక్షణ, దేవుని కార్యము, ఆత్మ సంబంధమైన స్వస్థత, దేవుని కార్యము, దేవుని ప్రజలైన వారి మధ్య ఆశ్చర్య కార్యములు చూడలేకపోవడానికి కారణం ఏమిటాయి అంటే వారి మధ్య ఏమి లేదు, ఏకీభవించే మనసు లేదు. అందుకని ఏ భార్యాభర్తలైనా చూడండి, వారి దగ్గర నుంచి వచ్చే జవాబు ఏంటంటే, ఇన్నేళ్లు కాపురం చేశాను కానీ నువ్వేందో నాకు అర్థం కాలేదయ్యా అంటదమ్మ. ఇన్నేళ్లు కాపురం చేశాను కానీ అసలు నువ్వేందో నాకు అర్థం కావట్లేదమ్మా అంటాడు ఆయన. అంటే వీరిద్దరూ, దేవుని వాక్యం ఏం చెప్పబడిందంటే వీరిద్దరూ ఇద్దరు కాదు, ఏమై ఉన్నారు, ఏక శరీరమై ఉన్నారు. ఏక శరీరమై ఉన్న వారికి మనసు ఎన్ని ఉంటుంది, ఒకటే ఉంటది. కానీ ఇప్పుడు మనసులు ఎన్ని ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అంటే వారిద్దరు ఏం చేయట్లేదు, ఏకీభవించట్లేదు. అందుకని ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం గమనించి చూస్తే ప్రతి పెళ్లిలో వినే వర్తమానమే ఇది. కానీ అవసరాన్ని బట్టి వారిద్దరూ ఏమై ఉన్నారయ్యా అంటే ఒకరిని ఒకరు హత్తుకొని ఉన్నారు. దానిని చూసి దేవుడు సంతోషించాడే తప్ప ఇదేంట్రా నాకు ఎడబాసి ఆదాము పోయి ఆమెను హత్తుకున్నాడని బాధపడలా. వారిద్దరూ ఎలాగుండాలని ఆది నుండి దేవుని యొక్క ఉద్దేశం అంటే వారు హత్తుకొని ఏకమై ఉండాలి. అపవాది అది వారవలేకపోయింది. ఇది నన్ను కూడా సంఘములో అంగముగా చేర్చబడినటువంటి మనము ఎలాగుండాలయ్యా అంటే ఐక్యతతో ఏకీభవించాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకో, మీరు ఒకటి అంటారు, మీరు ఒకటి చెప్పారనుకో, నేను ఇంకోటి అంటాను. ఇట్లా అయిపోయింది పరిస్థితి. ప్రిన్స్ ఒకటి చెప్తే ఏలి ఒకటి అంటాడు, ఏలి ఒకటి చెప్తే కీర్తన ఒకటి అంటాడు, కీర్తన ఒకటి చెప్తే అరవింద్ ఒకటి అంటాడు, అరవింద్ ఒకటి చెప్తే జోయల్ ఒకటి అంటాడు, జోయల్ ఒకటి చెప్తే అకులన్న ఒకటి అంటాడు, అకులన్న ఒకటి చెప్తే నేను ఇంకోటి అంటాను. మళ్ళీ మనమందరం ఎవరమయ్యా అంటే ఒకటే బైబిల్, మనమందరం ఎవరయ్యా అంటే ఒకటే పరలోకం, మనమందరం ఎవరయ్యా అంటే ఒకటే దేవుడు, మనమందరం ఎవరయ్యా అంటే ఒకటే బరాక. కానీ శరీరాలు ఐక్యతలో కనబడుతున్నట్టున్నాయి కానీ వారి మనసు ఎలాగుంది, ఏక మనసు లేదు. కనుక వారి మధ్య దేవుని యొక్క నివాసము ఉందా లేదా అనే పరిస్థితి ఏర్పడుతుంది. యేసు వారు నీ మధ్య ఉండాలి అంటే, మన మధ్య ఉండాలి అంటే మనము ఇద్దరము ఏకీభవించి నాకు ప్రతి ప్రార్థనలో ఆ వాగ్దాన వ్యక్తి ప్రార్థన చేస్తా, ఏకీభవించి దేనిని అడుగుతున్నది పరలోకమందున దేవుడు మీకోసం వాటిని బంధిస్తాడు, అవసరమైతే ఆకాశపు వాక్యాలు విప్పి వాటిని మీకు అనుగ్రహిస్తాడు. మరి ఇదేనా ఇటువంటి ఐక్యత మనం ఎందుకు కలిగి ఉండాలయ్యా అంటే దేవుడు మన మధ్య నివాసం చేయడం. ఇది లేకుండా నువ్వు 3-4 బిల్డింగ్ కట్టుకో, డూప్లెక్స్ కట్టుకో, విల్లా కట్టుకో, ఇంకోటి అదేంటది బాల్కనీతో కట్టుకో, ఎన్ని రకాలుగా డెకరేషన్ చేసుకుని నిర్మించుకో, అక్కడ ఎవరుండరు, దేవుని నివాసము. దేవుని నివాసము ఉండాలి అంటే ప్రత్యక్షపు గుడారపు నమూనా, ప్రత్యక్షపు గుడారమై ఉన్న యేసు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే అది ఇశ్రాయేలు యొక్క 12 గోత్రికుల మధ్య ఎలాగో ఆ ప్రత్యక్షపు గుడారం ఉందో మన మధ్య కూడా ఆయన ఉండాలి అంటే భూమికి నడిబొడ్డున ఆయన జన్మించాడు. నడిబొడ్డున జన్మించిన ఆయన మన ఇద్దరము ఏకీభవించేవారిగా ఉండాలి. ఇద్దరు ఏకీభవించాలి అంటే
ఒకసారి ఆయన చెప్పింది వినాలి, ఒకసారి ఆయన చెప్పింది వినాలి. ఎప్పుడు ఆయన చెప్పిందే వింటే సంసారం సాగదు, ఎప్పుడు ఆయన చెప్పిందే వింటే సంసారము సాగదు. అవసరతను బట్టి, సఖ్యతను బట్టి, సమాధానమును బట్టి, సకల ఆశీర్వాదమును బట్టి, మేలైన మాట ఆమె చెప్పని ఆయన చెప్పని వారిద్దరూ ఒకరినొకరు ఏం చేసుకోవాలి, ఆ మాటను స్వీకరించి ఏకీభవించాలి. అలాగే సంఘంలో కూడా ప్రార్థించడానికి చేరి వచ్చిన మనలో కూడా డిక్టేటర్స్ అంటూ ఎవరు దేవుని సంఘంలో ఉండకూడదు. బైబిల్లో రాయబడింది, ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరం. చూడండి మాట, సామెతల గ్రంథం ఎక్కడ ఉంటుంది? 11వ అధ్యాయం. ఆలోచన కర్తలు ఎవరికైనా 14వ వచనం చదువు. ఆలోచన కర్తలు 5 కూడా చదువు. నాయకులు లేని జనులు చెడిపోదు. సామెతలు 11:14. నాయకులు లేని జనులు చెడిపోదురు. ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరము. కుటుంబానికి నాయకుడు అవసరం, యజమాని తండ్రి లేక తల్లి. సంఘానికి నాయకుడు అవసరం, దేవుని సేవకుడు. ప్రత్యక్షపు గుడారం ఉన్న స్థలంలో నాయకుడు అవసరం, లేవీలు, దైవజనుడైన మోషే. వారి మధ్య ప్రత్యక్షపు గుడారం ఉంది. నాయకుడిగా మోషేని అహరోనును దేవుడు ఉంచాడు. అదే సమయంలో 70 మంది పెద్దలను ఆలోచన కర్తలుగా దేవుడు వారికి నియమించాడు. కుటుంబంలో కూడా అవసరమైతే పిల్లల్లో కూడా అట్టి దైవికమైన జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు వారు చెప్పే ఆలోచనను ఇంటి యజమానురాలుగా తీసుకోవడం అవసరం. సంఘంలో కూడా ఆలోచనకర్తలు మేలైన ఆలోచన చెప్పినప్పుడు తీసుకోవడం అవసరం. చాలామంది సేవకులుగా ఉన్నవారు, ఇంటి యజమానురాలుగా ఉన్నవారు అట్టి మేలైన ఆలోచన తీసుకోక ఏమైపోతుందయ్యా అంటే కుటుంబము మరియు సంఘము చిన్న భిన్నమైపోతా ఉంది, సమస్యల వలయంలోనికి వెళ్ళిపోతా ఉంది. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్య నివాసిగా ఉండి తన నివాసముగా మనలను చేసుకొని మన యందు ఆయన ఆశ్చర్య కార్యములను భూమి మీద జరిగించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఏకీభవించాలి. అందుకని ఆది నుండే అపవాది ఈ ఏకీభవించే దానిని వారి మధ్య చెరిపి వేస్తా ఉంది. ఇప్పటికీ సంఘంలో కూడా ఈ రోజు కూడా ఈ క్షణానికి కూడా ఏకీభవించకుండా ప్రతి వారి అంతరంగంలో ఎవరికి వారు స్వేచ్ఛ నేను చెప్పేదే అనేది తీసుకుని రావడానికి శత్రువు శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది. అయితే ప్రియమైన బెరాక సంగమా, లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షించే ప్రియమైన సోదరుడా, భూమి మీదను నిత్యత్వంలోను సదాకాలము దేవునితో నివాసం కలిగి ఉండి దేవుని నివాసం ద్వారా కలిగే సకల ఆశీర్వాదం పొందాలని ఆశపడే మా ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు దేవుని వాక్యమునకు ఏకీభవించడానికి ఇష్టపడితే నిన్ను దేవుడు ఎక్కడ ఉంచుతాడో అక్కడ దైవ నియమానికి, నీ ఆత్మను కాయచున్న సేవకునికి, సంఘానికి ఏకీభవించడానికి మనసు దేవుడు నీకు ఇస్తాడు. దేవుని వాక్యానికి ఏకీభవించలేని మనసు గనక లేకపోతే దేవుడు మనల్ని ఇచ్చిన కుటుంబ జీవితంలోనైనా, ఆత్మీయ జీవితంలోనైనా, సేవా జీవితంలోనైనా ఏకీభవించడానికి, మనకు ఐక్యతలోనికి రావడానికి మనకు మనసు రాదు. అప్పుడు మన మధ్య దేవుడు బంధించవలసిన వాటిని బంధించలేడు, మన మధ్య దేవుడు జరిగించవలసిన వాటిని జరిగించలేదు. అందుకనే ప్రత్యక్షపు గుడారము ఇజ్రాయేలు ప్రజలు 12 గోత్రాల మధ్య ఉన్నది. ఆ ప్రత్యక్షపు గుడారం ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకే మధ్యన ఈ లోకంలో జన్మించాడు, మన మధ్య ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన పరిచర్య చేసిన దినాల్లో కూడా మాట చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనం. త్వరగా. 3 దినములు అయిన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు యేసు ప్రభువు 12 ఏళ్ల ప్రాయంలో సమాజ మందిరంలోనికి, దేవాలయంలోనికి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? బోధకుల మధ్య.
ఆయన ఎప్పుడు కూడా మన మధ్యనే ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంకో మాట చూడండి, 4వ అధ్యాయం 30వ వచనం. 4వ అధ్యాయము. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున ఆయన వెళ్ళేంత వరకు ఎక్కడ ఉన్నాడంటే వారి మధ్యనే ఉన్నాడు. ఎప్పుడైతే మనము మధ్య ప్రత్యక్షపు గుడారము ఉంచుకుంటామో అప్పుడు ఆయన బోధకుల మధ్య కూర్చొని వారు మాట్లాడేది ఏం చేస్తున్నాడు, వింటున్నాడు. వెళ్ళేంత వరకు ఎక్కడున్నాడు, అక్కడే ఉన్నాడు. ఈరోజు చూడండి, మనం దేవుని మందిరానికి వస్తే వెళ్ళేంత వరకు ఎక్కడ ఉంటాం? మందిరంలో ఆరాధనకు వచ్చాం అనుకోండి, ఆరాధన అయిపోయేంత వరకు, ఆరాధన కార్యక్రమం అయిపోయేంత వరకు ఎక్కడ ఉంటాం? వెరీ గుడ్. ఇంకా ఎక్కడ ఉంటాం? మన ఇష్టం వచ్చిన చోట ఉంటాం. ఖచ్చితంగా మేము చెప్పగలం, దైవజనుడు చిట్టిమోసి అంకులు మందిరంలో ఏ పనైనా సరే ఆరాధన ప్రారంభకు ప్రార్థన చేయక ముందే ముగించాలి. ఆరాధన కొరకై ప్రార్థన చేసిన తర్వాత ఏ యవనస్తుడైనా మందిరంలో అటు ఇటు తిరగటం కనుక చూశాడు అంటే ఇక వారితో దైవజనుడు మాట్లాడేవాడుగా. ఆ రోజు సేవకుడు మాట్లాడకపోతే ఎంత మానసికమైన క్షోభ అంటే ఈరోజు అసలు అది లెక్కే లేదనుకోండి. అంకుల్ పొరపాటు ఏమైనా చేస్తుంటే క్షమించండి అంకుల్ అని ఆయన తిరిగి మాట్లాడేంత వరకు ఈ రోజున మాట్లాడుకో మనకే మంచిది రాబు. 2 పనులు చెప్పకుండా ఉంటాడు. కనపడిన దగ్గర నుంచి అది చెయ్యి, ఇది చెయ్యి, అట్ట చెయ్యి, ఎట్ట చెయ్యి కదండి. యేసు ప్రభు వారు బోధకులు మధ్య కూర్చొని వారు చెప్పేది వింటూ ఆయన హృదయాంతరంగంలో ఉద్భవిస్తున్న ప్రతి ప్రశ్నకు జవాబు నివృత్తి చేసుకుంటూ వెళ్ళేంత వరకు ఎక్కడున్నాడయ్యా అంటే వారి మధ్యనే ఉన్నాడు. కనుక ఆరాధన ఆరంభమైన దగ్గర నుంచి ముగింపు అయ్యేంత వరకు ప్రత్యక్షపు గుడారమైన యేసుక్రీస్తు వారు మనకేమి నేర్పిస్తున్నారంటే మనలను ఉంచిన ఆ స్థలంలో మధ్యవర్తిగా యేసు వారు ఉన్నాడని ఎరిగి అక్కడే ఉండి ఆయన మనకేమి మాట్లాడుతున్నాడో అది విని అయిపోయేంత వరకు మనం ఎక్కడ ఉండాలా, అక్కడే ఉండాలా. కానీ ఈరోజు వాతావరణం అంతా తారుమారవుతుంది. ఎందుకో తెలుసా అంటే ఒక్కటే, అంతిమముగా నీవు ఆయనతో నివాసము, ఆయన నీతో నివాసము లేకుండా అపవాది చేస్తున్న ఆ ఆత్మ సంబంధమైనటువంటి క్రీడ, ఇది మనము ఎరిగిన వారమై జాగరూకులమై ఉండాలి. ఇంకా చూడండి, యేసు వారు యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. పునరుద్ధానుడైన తరువాత ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము కూడా 4 వైపులో ఉన్నటువంటి 12 గోత్రికుల మధ్య ప్రత్యక్షపు గుడారపు పోలికగా ఉన్న యేసుక్రీస్తు వారు వారి మధ్యన ఎందుకు ఉన్నాడయ్యా అంటే నీకు నాకు మనకి సమాధానం ఇవ్వటానికి. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి దేవుని ప్రజలైన వారి మధ్య నిలబడటానికి కారణం ఏంటంటే సమాధానం ఇవ్వటానికి. ఇదేనా ఈ సమాధానం పొందటానికి ఎవరికి కూడా మనసు లేదు. ఆశ మాత్రం నేను పరలోకం వెళ్ళాలి, ఆశ మాత్రం దేవుడు పరమాశీర్వాదం నాకు ఇవ్వాలా. ఎలా వస్తుంది? రావాలి అంటే మన మధ్య ప్రత్యక్షపు గుడారమై ఉన్న యేసు ఉండాలా, ఆయనకి చోటు ఇవ్వాలా. మన మధ్య ఆయనకి చోటు ఇస్తున్నామంటే మనం ఏం పొందాలా? సమాధానం. అక్కడ పునరుద్ధరణైన తర్వాత తిరిగి లేచిన తర్వాత భయపడొద్దు, నేను సమాధానం కలుగును. అదే ఆయన పునరుద్ధరణుడు కాకముందు 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఎక్కడండి మన మధ్య ఏమి నివసిస్తుందండి? దేవుని కృప, దేవుని సత్యం, దేవుని వాక్యం, దేవుని నివాసం నివసిస్తుందండి. అయితే ఊరిని అనుకుంటున్నామండి. చెప్పరేంటండి?
ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా, కృప ద్వారా ఎఫెసీ 2:7-8 ప్రకారం రక్షణ జరుగుతుంది. సత్యము ద్వారా దేవుని వాక్యం యొక్క సర్వ సంపూర్ణతలోనికి రాగలుగుతాం. యోహాను 17:17 నీ వాక్యమే సత్యం. ఈ సత్యమై ఉన్న వాక్యము యోహాను 16:13 సర్వ సత్యములోనికి మనల్ని తీసుకొని పోతుంది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యం యొక్క సారాంశం, దేవుడు తన పోలిక చొప్పున నిర్మించబడిన నీతో నివాసం ఉండి నిన్ను తనతో నివాసిగా చేసుకొని తన స్వారూప్యతలోనికి తీసుకుని పోని తన మధ్య వారి మధ్య దేవుడు నివసించాడు. ఈరోజు భూమి మీద ప్రతి వాని ఆశ ఏంటంటే సొంత ఇల్లు కావాలని. సొంత ఇల్లు లేని వాళ్ళకి పడే బాధ వారికి ఎంతో అంత వారికి అర్థమవుతుంది. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కోరిక. సొంత ఇల్లు, సొంత ఇల్లు ఉన్న వారికి కోరిక ఏంటంటే ఆ ఇంట్లో మనశ్శాంతి. సొంత ఇల్లు ఉన్న వారి కోరిక ఏంటి? ఆ ఇంట్లో ఏం కావాలా? మనశ్శాంతి. ఇది రావాలి అంటే మన మధ్య ఎవరు ఉండాలా? ప్రత్యక్షపు గుడారమై ఉన్న యేసు ఉండాలి. అందుకని ఇశ్రాయేలీయులకు ఆ దినాన మోషే ద్వారా నియమించబడింది ప్రత్యక్షపు గుడారం ఎక్కడ ఉండాలి అంటే వారి మధ్య. ఆయన మన మధ్య ఉండడం ద్వారా దేవుడు మన పక్షంగా చేసేది ఏంటంటే, ఒక మాట చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనంలో పాపములో పట్టబడినటువంటి స్త్రీని యేసుప్రభువు దగ్గరికి తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు కదండి. అవునా కదండి? రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అయితే ప్రభువు ఎంత అనంత జ్ఞాని అంటే పాపం వాళ్ళు ఎరగక ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే ఆయన. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఫ్రెండ్స్, మోషేకి దేవుడు. దేవుడి దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలంటున్నారు. అంటే తాతకు దగ్గులు నేర్పడానికి చూస్తున్నారు. తాతకు దగ్గు వస్తుందా రాదా? వస్తుంది. కానీ వీళ్ళు తాతకు దగ్గర లేపాలని చూస్తున్నారు. అసలు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపాలంటున్నారు. అయితే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? చదువు. వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను ఏం చేయాలా? చంపబడాలా. వీళ్ళు ఏం చేశారు? వాడిని వదిలేశారు, ఈయన ఒక్కదాన్ని కొట్టుకొచ్చారు. అంటే బహుశా వీడు వాళ్ళ తాలూకా. ఈ మధ్య బళ్ళ మీద ఏదో పిఠాపురం తాలూకా, ఆ తాలూకా, ఈ తాలూకా రాస్తా ఉన్నారు. అట్లా వీడు వాళ్ళ తాలూకా ఏమో. వాడిని ఏం చేశారు? వాడిని వదిలేశారు, ఈ ఒక్కదాన్ని పట్టుకొస్తున్నారు. ఈ మరొకదాన్ని పట్టుకొచ్చి ఏం చేస్తున్నారంటే మా మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెని చంపాలా. నువ్వేం చెప్తావు చెప్పాను. 9వ వచనం. వారా మాట విని ఓహో ఓకే, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వారు ఏమైపోయినారయ్యా అంటే ఒకడు బయటికి వెళ్ళిరి. ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. యేసు ఒక్కడే మిగిలెను. అక్కడ మాట ఉంటుంది మధ్యవర్తి అని. ఫోన్ ఇప్పుడు ఉపయోగించండి అయ్యా. నాకొద్దునా? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళి యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి యేసు ప్రభు వారు ఆమెను కొట్టి చంపమంటున్నటువంటి వారికి ఈమెకు మధ్యన నిలిచి చెప్పిన మాట ఏంటంటే మీలో పాపము చేయని వారు ఎవరున్నారో మొదట వారు ఆమె మీద రాయి వేయమన్నాడు. ఆ మాటకి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు వారు ఏమైనారు? వెళ్ళిపోయారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మధ్యన నిలబడిన స్త్రీతో ఆయన అంటున్నాడు, అమ్మా నేనును నిన్ను శిక్షించను, ఇక పాపము చేయకు. మధ్యవర్తిగా. అందుకనే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. యేసు ప్రభువు ఎవరై అంటే సర్వమానవాళికి మధ్యవర్తి.
ఈ లోకంలో మధ్య ఈ భూమి భాగం మీద మధ్యన జన్మించినాడు. మన మధ్య ఉండి ఏకీభవించిన వారమైతే అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించేవాడిగా ఉన్నాడు. మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. మన మధ్య సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మన మధ్య మరణము లేకుండా చేసేవాడిగా ఉన్నాడు. మన మధ్య మరణ భయం లేకుండా చేసేవాడిగా ఉన్నాడు. మన మధ్య ఆయన నివసించడానికి మనసు కలిగిన వాడై మహిమ రాజ్యమును విడిచిపెట్టి నీలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం గమనించి చూసినట్లయితే దేవుని రాజ్యము ఎక్కడ అక్కడ అని చెప్పుకుంటారు, కానీ దేవుని రాజ్యం ఎక్కడున్నదని దేవుడు సెలవిస్తున్నాడంటే మన మధ్యనే. చాలా శ్రేష్టమైన మాట. చదువుతామా? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలి ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక. ఎక్కడుంది? మీ మధ్యనే. ఎక్కడుంది? మీ మధ్యనే ఉందా? అక్కడ ఆయన చెప్పాడు సార్. ఇప్పుడు మన మధ్యన ఉందా? దేవుని రాజ్యం ఎక్కడుందంటండి? మీ మధ్యనే. దేవుని యొక్క రాజ్యము మన మధ్యన ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే ప్రత్యక్షపు గుడారం, అదే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని రాజ్యం మన మధ్య. ఈ ప్రత్యక్షపు గుడారం ఏమిటయ్యా అంటే దీనితో మనము ఆత్మ సంబంధమైన సత్సంబంధం కలిగినప్పుడు దేవుని రాజ్య సంబంధులుగా చేయబడతాం. దేవుని రాజ్యం నిన్ను నన్ను చూడగానే అరే వీళ్ళు దేవుని రాజ్య సంబంధులుగా ఉన్నారే అని. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక రాజ్యం, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా ఒక రాజ్యానికి సంబంధించిన క్యాబినెట్ వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, సమాజానికి అర్థమవుతుందా? అర్థం కదా. ఆ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ వెళ్తుంటే అర్థమవుతుందా? అర్థం కదా. ఇప్పుడు మనం ఏ క్యాబినెట్లో మినిస్టర్లో? హెవెన్లీ గవర్నమెంట్లో మనం దేవుని రాజ్య సంబంధాలు. ఇప్పుడు మనం వెళ్తుంటే ఏమనుకుంటున్నారు? వీడెట్రా అని అనుకుంటున్నారా? అరే కీర్తనంటి పరలోకంలో ఉండాల్సిన ఇక్కడ ఉన్నాడు మన మధ్య, అరే దేవదూత వలె ఉన్నాడే అని అనుకుంటున్నారు. దేవుని రాజ్యం ఎక్కడుందంట? చెప్పాలి కీర్తన, సరిగా చెప్పు. మన మధ్య. మరి మనం అలా ఉన్నామా? మన మధ్య. ఎవరి మధ్య మనం నివసిస్తున్నాము? ఏ సమాజంలో మనం నివసిస్తున్నాము? ఏ సంఘ సత్యంలో మనం నివసిస్తున్నాము? ఏ సంఘ సత్యంలోనికి అంగముగా నిన్ను నన్ను చేర్చుకోవడానికి ఆయన ఆత్మ ద్వారా రక్షణ కార్యం జరిగించి హస్తనిక్షేపం ద్వారా సంఘంలో అంగముగా చేర్చబడిన తర్వాత ఆ సంఘం యొక్క దైవ నియమములో మన మధ్య నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుందా? దేవుని రాజ్యం పడగొట్టబడుతుందా? దేవుని రాజ్యం నిర్మితం అవుతుందా? దేవుని రాజ్యం పాడవుతుందా? దేవుని రాజ్యం వర్ధిల్లుతుందా? దేవుని రాజ్యం దిగజారిపోతా ఉందా? ఎక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడంటే అక్కడికి పరిగెడతారు, ఎక్కడంటే ఇక్కడే పరిగెడతారు. మాకు చిన్నప్పుడు చెప్పారు నాకులన్న, ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్లో గ్రౌండ్ మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. నీకు ఇక్కడ సంఘ ప్రార్థన ఉంది, నీకు ఇక్కడ బైబిల్ స్టడీ ఉంది, అటు ఇటు ఎందుకు వెళ్ళాల్సిన అవసరం? ఇక్కడ నీకు సమృద్ధి ఉంది, సంఘ నియమం ఉంది. వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, వెళితే వాళ్ళకి పరిచయం ఇచ్చేవాళ్ళు కూడా కాదు. అంతేనన్నా? ఈరోజు ఎట్టుంది వాతావరణం? విత్ పర్మిషన్. ఇప్పుడు ఎట్టుంది వాతావరణం? దేవుని రాజ్యం ఎక్కడుందంటే మన మధ్య. దేవుని రాజ్యం ఎక్కడుందండి? మన మధ్య. ఎందుకంటే ప్రత్యక్ష గుడారము 12 గోత్రికుల మధ్య దేవుడు ఉంచినాడు. ప్రత్యక్ష గుడారం యొక్క మొదటి పోలిక యేసుక్రీస్తు వారికి మధ్యవర్తిత్వము వర్తించింది. రెండవది చూడండి, ప్రత్యక్ష గుడారము రెండవదిగా ఎలా ఉంటుంది అంటే, ఇది కరెంట్ లేదు కనుక ఓవరాల్గా చెప్పేస్తాను. ఇది తాత్కాలికమైనది, పటిష్టముగా ఏముండదు, బలమైన కట్టుబడి ఏముండదు, తాత్కాలికమైనది, స్వల్పమైనది. మేఘము ఎప్పుడు కదిలితే అప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం లేవనెత్తుకొని పోవాలి. మేఘం ఎప్పుడు కదిలితే అప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం లేవనెత్తుకొని పోవాలి. మనం కూడా భూమి మీద పర్మనెంట్ అని ఎప్పుడు అనుకోకూడదు. యేసుప్రభువు వారు కూడా భూమి మీద జీవించినప్పుడు ఒక మాట చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి. యేసుప్రభువు వారికి ఏమి లేదంట, తలవాల్చుకోవటానికి కూడా. మన మందిరంలో తలవాల్చాలంటే 6 అంశే వాలుస్తాం. కళ్ళజోడు పెడతాము, కళ్ళు మూసుకుంటాము, ఎవరికి అర్థం కాదు. ఇంకా సిస్టర్స్కి మంచి మంచి సదుపాయాలు, కొంగు మొత్తం ముసుకేస్తారు,
చూసిన వాళ్ళు అమ్మ ఎంత భక్తి పరులు. యేసుప్రభు వారు భూమి మీద 33.5 సంవత్సరాల సేవా జీవిత కాలంలో తలవాల్చిన ఒకే ఒక్క స్థలం కలువరి శిలువలో. అది కూడా ఎక్కడయ్యా అంటే భూమికి ఆకాశానికి మధ్యన తన ఆత్మను దేవునికి అప్పగించుకొని ఆయన ప్రాణం విడిచినప్పుడు తలవాల్చాడు. ప్రత్యక్షపు గుడారం కూడా ఎలాంటిదయ్యా అంటే తాత్కాలికమైనది, దీనత్వం కనిపిస్తుంది, అంగు ఆర్భాటం ఏమి ఉండదు. కానీ దినాన మందిరాలుగా పిలువబడుతున్నాయి చూడండి, ఎంతెంత అంగు ఆర్భాటం ఉంటుందంటే, మీలో చాలామంది ప్రతి ఒక్కరు హెబ్రోన్కి వెళ్ళి ఉంటారు, హెబ్రోన్ చూసి ఉంటారు. హెబ్రోన్ కాంపౌండ్లో ఎలాంటి కర్రలతో, హెబ్రోన్ కాంపౌండ్లో ఎలాంటి కర్రలు ఉంటాయంటే వంకర టింకరగా ఉన్న తుమ్మ కర్రలు ఉంటాయి. వంకర టింకరగా ఉన్న తుమ్మ కర్రలు ఉంటాయి. మిషనరీస్ ఇంగ్లాండ్ నుంచి వీళ్ళు వచ్చి భక్సింగ్ గారిని అడిగారంట, ఏంటండి మీరు ఇలా వంకర వేసుకున్నారు, మమ్మల్ని అడిగితే మేము కొద్దిగా సపోర్ట్ ఇచ్చి అసలు మంచి బిల్డింగ్ కట్టించి ఇచ్చేవాళ్ళం కదా అని. వదిలేను నన్ను ఆపేసి కొద్ది నిమిషాలు ముగిచ్చేస్తాను అని అంటే, అప్పుడు భక్సింగ్ గారు చెప్పాడంట, వంకర టెంకరగా ఉన్న నా జీవితాన్ని దేవుడు తన ఇంటిలోనే తీసుకుని వచ్చాడు. నా స్థితిని నేను మర్చిపోకుండా ఉండడానికి దేవుడు నాతో మాట్లాడతాడు. మందిరాలు ఆర్భాటం కాదు కావాల్సింది, ప్రత్యక్షపు గుడారం. చూడండి, ఆర్భాటముతో దేవాలయం నిర్మించాడు ఎవరు? సొలొమోను. ఏమైంది? పడద్రోయబడింది, కోల్చబడింది. కానీ ప్రత్యక్షపు గుడారం మీద దాడి చేసిన వాళ్ళు ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఎవరు లేరు. మేఘము ప్రయాణమైనప్పుడు ప్రత్యక్ష గుడారం తీసుకొని పోయి అదే నమూనాతో నిర్మించాడు. ఈ ప్రత్యక్ష గుడారం ఎలా ఉండదయ్యా అంటే తాత్కాలికముగా దీనత్వాన్ని చూయిస్తుంది, స్థిరత్వము ఏది కూడా లేదు. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఎలా ఉన్నాడయ్యా అంటే దీనుడుగా ఉన్నాడు. వాస్తవానికి ఆయన చెప్పిన మాటలో మాట నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మా ఊర్లో ఆ సముద్రం ఉంది కనుక ఆయన అన్నాడు, సముద్రం నాది అన్నాడు. క్యాలెండర్ వాక్యం అక్కడ చూసినప్పుడు సముద్రం నాది అన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంత పెద్ద సముద్రం ఎవరిదంట? ఇంతవరకు ఊరు అనలా ఆ మాట, సముద్రం నాది అని. దేవుడు ఒక్కడే అన్నాడు. భూమి నాది అన్నాడు, ఆకాశం నాది అన్నాడు, అందులో ఉన్న సమస్తము నాది అన్నాడు. ఎవరు అనలా అంటే ఎవరు ఊరుకోరు. అంత కలిగిన దేవుడు భూమి మీద ఎలా ఉన్నాడయ్యా అంటే తలవాల్చుకోవడానికి మనకి బెత్తడి జాగా ఉంటే భూమి మీద పట్టడానికి చోటు ఉండదు కదండి. కానీ దేవుడు చూడండి ఎంత దీనుడిగా ఉన్నాడు. ప్రత్యక్ష గుడారం కూడా రెండోది జ్ఞాపకం చేస్తున్నాయి అంటే దీనత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారంలో సముద్రపు వత్సల తోళ్ళు, మేక తోళ్ళు, ఈ చిన్న చిన్న ఈ రంగురంగుల తోళ్ళు, ఈ ఆకర్షించిన తెరలతో కట్టబడతా ఉంది. మేక వెంట్రుకలతో, సముద్రపు వత్సల తోళ్లతో నిర్మితం అవుతా ఉంది. రేపు అవన్నీ తర్వాత మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు అంశం ఏంటంటే ప్రత్యక్షపు గుడారము యేసుక్రీస్తు వారికి పోలిక. మొదటి పోలిక ఏమిటి? ప్రత్యక్షపు గుడారం ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా సర్వ మానవాళికి ఏమై ఉన్నాడంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. అందుకని ఆయన భూమి మీద మధ్యలో జన్మించాడు. ఆయన మన మధ్యలో ఉండడం ద్వారా ఆకాశము తెరవబడుతుంది. మనం వేటిని బంధిస్తామో వాటిని బంధిస్తాడు, ఏటిని అడుగుతామో వాటిని అనుగ్రహిస్తాడు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. రెండవది ప్రత్యక్షపు గుడారం ఎలాంటిదయ్యా అంటే దీనత్వంతో ఉంటుంది, స్థిరత్వంగా ఏది ఉండదు, దీనత్వంతో ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా ఎలాగున్నాడయ్యా అంటే దీనుడిగా ఉన్నాడు. మూడవది ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందయ్యా అంటే ఆకర్షించలేనిదిగా ఉంటుంది. అదంతా స్వల్పమైన వాటితోటి ఆకర్షించలేనివిగా ఎన్నదగినవంటూ ఏమీ ఉండవు. సముద్ర వస్తువుల తోళ్ళతో ఎవరైనా ఇల్లు నిర్మించుకుంటారా? మేక వెంట్రుకలతో ఎవరైనా ఇల్లు నిర్మించుకుంటారా? ఏమండి, రంగురంగులుగా ఉన్నటువంటి తెరలు తీసుకొచ్చి ఇల్లు ఎవరైనా నిర్మించుకుంటారా? ఎవరు నిర్మించుకోరు. కానీ దేవుడు ప్రత్యక్ష గుడారానికి అవే ఉంచు. యేసు వారు భూమి మీద ఎలా ఉన్నాడయ్యా అంటే రోమా గవర్నర్ ఆశపడ్డాడు, హేరోదు ఆశపడ్డాడు యేసు వారు ఎలా ఉన్నాడో చూడాలని. కానీ ఆయన చూడగానే ఈయన ఇలా ఉన్నాడా, ఈయన మాట్లాడితే చూడాలని ఆశపడ్డాడు. ఆయనతో మాట్లాడటానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. అనగా ఈ లోకంలో ఆకర్షించబడే దానికి యేసు వారు ఎప్పుడూ కూడా ఆకర్షితుడు కాలేదు. ఎవ్రీ అట్రాక్షన్ విల్ బ్రింగ్ ఆఫ్ డిట్రాక్షన్. ప్రతి విధమైనటువంటి ఆకర్షణ ఏం తీసుకొచ్చి పడుతుందంటే
నాశనం తీసుకొచ్చి పడుతుంది. ఈరోజు ప్రతి మనిషి భూమి మీద ఎలా ఉన్నాడంటే ఎదుటివాడిని ఆకర్షించాలి, ఎదుటివారిని ఆకర్షించాలి. ఎప్పుడు వస్తుంది సైకలాజికల్గా ఈ స్పిరిట్? 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 7th పాస్ అయ్యి 8th వెళ్ళాడంటే ఇంకా 8th క్లాస్ స్టాండర్డ్ నుంచి క్లాసులో ప్రతి ఒక్కరూ జెండర్తో సంబంధమే లేదు, వారి వారి క్లాసులో నేను అనే ఫీలింగ్ వస్తుంది. ఇది నన్ను కూడా ఎక్కడ చూసినా కానీ ఎలా ఉందయ్యా అంటే ఆకర్షించడమే ఎక్కువ అవుతా ఉంది. ఆకర్షించడం అంటే మనకు అనవసరం, కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఒక ఆయనకి పాస్టర్ గారే పాప ఈ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ అర్థం కావడానికి చెప్తున్నా. ఆయన వయసు 70 ఏళ్ళు ఉంటాయి. ఆయనకు 3 కొడుకులు కూడా కార్పొరేట్ సేవకులుగా పిలువబడతా ఉన్నారు. ఈ రోజుకి ఆయన లిఫ్ట్ ఎక్కేసి వాక్యం చెప్తారు. ఈ రోజుకి ఆశ్చర్యపడిన అవసరం లేదు, తర్వాత చెప్తా ఆయన పేరు, మీకు బహిరంగంగా చెప్పకూడదని నేను చెప్పట్లేదు. కానీ ఈ రోజుకి ఆయన చూస్తే లిఫ్ట్ ఎక్కేసుకుంటాడు. ఈ రోజుకి ఒక్క వెంట్రుక కూడా తెల్లగా ఉండదు, 70 ఏళ్ళు. ఈ తర్వాత పులిపీఠం దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తా ఉన్నారంటే ఫ్లవర్ బొకేలు పెడతా ఉన్నారు, డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ ఫ్లవర్ బొకేస్ తీసుకొచ్చి పెట్టమని మోషేకి దేవుడు చెప్పలేదు. యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు కూడా ఆకర్షించే విధంగా, లోకం యొక్క ఆకర్షణకు గురయ్యే విధంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేడు. నా వస్త్రధారణ కానీ, ఆహార నియమాలు కానీ, భక్తి నియమాలు కానీ ఒక వ్యక్తిని దేవుని రాజ్యం కొరకు ఆకర్షించే విధంగా ఉండాలి తప్ప మనము లోకం యొక్క పోకడకు ఆకర్షించబడే విధంగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మన చూపైనా, ప్రవర్తన అయినా, మాట అయినా లోకం యొక్క ఆకర్షణకు ఆకర్షించబడే విధంగా ఉంది అంటే ప్రియమైన సోదరి సోదరుడా, రానున్న దినాల్లో నాశనము పొంచి ఉంది. ప్రత్యక్ష గుడారము అలాగూ లేదు. 4వది చూసినట్లయితే ఈ ప్రత్యక్ష గుడారము దేవుణ్ణి మానవుణ్ణి కలిపే స్థలము. ప్రత్యక్షపు గుడారం దేవుణ్ణి మానవుణ్ణి కలిపే స్థలము ప్రత్యక్షపు గుడారం. యేసు ప్రభువు వారు కూడా అంతే, దేవునికి మానవునికి కలిపే సహాయపు రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మానవుడు దేవునితో కలవాలి అన్నా, దేవుడు మానవుడితో కలవాలి అన్నా ఎవరు కావాలా? యేసుక్రీస్తు వారు కావాలి. యేసుక్రీస్తు వారు లేకుండా ఈ లోకంలో మానవుడు దేవుణ్ణి కలుసుకోలేడు. అయితే ఈరోజు తప్పుడు బోధలు వస్తా ఉన్నాయి. యేసు ప్రభువు వారు దేవుడు కాదు, కానీ బైబిల్ చెప్తుంది యేసు చెప్పాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అక్కడ వ్రాయబడి అన్నమాట, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు. ప్రత్యక్ష గుడారము దేవుణ్ణి మానవుణ్ణి కలిపే స్థలాన్ని జ్ఞాపకం చేస్తుంది. మానవునికి దేవునికి సహవాసము సమాధానము కలుగు చేసేవాడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ప్రత్యక్ష గుడారము యేసుక్రీస్తు వారికి పోలికగా ఉంది. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేసేటప్పుడు యేసు నామమున అర్పిస్తున్నాం. యేసు నామము లేకుండా యేసు ప్రభువు వారి నామం ద్వారా కలిగే ఆశీర్వాదాలు బైబిల్లో 17 వ్రాయబడి ఉన్నాయి. ప్రవచిత మధ్య ప్రత్యక్ష గుడారపు ఈ పోలికలోనే వాటిని మనము వివరంగా చెప్పగలుగుతాం. యేసు నామము లేకుండా భూమి మీద ఏ మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోవటానికి వీలే లేదు. ప్రత్యక్షపు గుడారము లేకుండా ఆదిలో ఉన్నటువంటి మన పితరులైన ఇశ్రాయేలీలు దేవుణ్ణి కలుసుకునే స్థలం ఇంకా మరొకటి లేనే లేదు. యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే పోలికగా దేవునికి మానవునికి కలిపే మధ్యవర్తిగా, నివాసిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం? 4 విషయాలు చూసాం. మొట్టమొదటిది ఈ ప్రత్యక్షపు గుడారము మధ్యలో ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు మధ్యలో ఉన్నాడు. రెండవది ఈ ప్రత్యక్షపు గుడారము తాత్కాలికమైనది, మేఘం కదిలితే కదులుతుంది. మనం కూడా ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో యేసుక్రీస్తు వారు అదే చేశాడు. తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేనివాడిగా ఉన్నాడు. మూడవది ప్రత్యక్షపు గుడారం యేసుక్రీస్తు వారికి ఎలాగ పోలికగా ఉన్నదంటే ఆకర్షించబడేదిగా లేదు, అది
చాలా సామాన్యమైనదిగా ఉన్నది. అడ్డతెరలు, ఆ తర్వాత తుమ్మకర్రలు, అల్పమైనవి, మేకతోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, వీటితో నిర్మితమైనది, ఆకర్షణ లేదు, లోకం యొక్క ఆకర్షణకు గురి కాకుండా చేసింది. 4వది దేవుణ్ణి మానవుణ్ణి కలిపేస్తాను. 5వది ప్రత్యక్షం గుడారం. యేసుక్రీస్తు వారికి ఎలాంటి పోలికయ్యా అంటే మానవునికి క్షమాభిక్ష దొరికే స్థలము ప్రత్యక్షపు గుడారం. ఈ బలిపీఠం దగ్గర వారు వారి 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 ప్రాయచిత్తము నిమిత్తము వారు గొర్రె పిల్లలను తీసుకొచ్చి యాజకునికి ఇచ్చి అక్కడ వారు వధించబడి రక్తం ప్రోక్షించబడడం ద్వారా వారికి ఏం లభిస్తుందయ్యా అంటే పాపక్షమాపణ లభిస్తుంది. ఆ ప్రత్యక్ష గుడారానికి పోలిక యేసుక్రీస్తు వారు. యేసుప్రభువు వారి దగ్గర మానవునికి ఏం లభిస్తుందయ్యా అంటే క్షమాపణ. అందుకని మనకి బాగా పరిచయం అనమాట. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం మనందరికి బాగా పరిచయం అన్నమాట. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించమని చెప్పాను, వీరిని క్షమించుమని చెప్పాను. 5వది ప్రత్యక్ష గుడారం. యేసుక్రీస్తు వారికి ఎలాంటి పోలికయ్యా అంటే అది క్షమించే స్థలం. యేసుప్రభువు వారు కూడా సర్వమానవాళికి ఏమై ఉన్నాడయ్యా అంటే క్షమించేవాడిగా ఉన్నాడు. యేసుప్రభువు వారి దగ్గర మాత్రమే మనకి క్షమాపణ దొరుకుతుంది. చూడండి, యేసుప్రభువు వారి దగ్గర మనము ఎలాంటి క్షమాపణ పొందవలసిన వారిగా ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఇంకొక 5 నిమిషాలు ముగించుకొని తరగండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6 verse 15. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చదువు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధార వల్ల దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారు. కొన్ని మాటలు మనం ఉపవాస దినాల్లో ఉన్నాం కాబట్టి చదివిస్తా ఉన్నాం. మనం ఏం బెక్క మొహం పెట్టుకొని అవసరం లేదు. ఎంత తేటగా ఉంటామంటే అందుకే నేను ప్రతిరోజు తలస్నానం చేస్తాను. అసలు మందిరానికి వస్తుంటేనే తలస్నానం చేస్తాను, అందులో అనుమానం లేదు. ఉపవాసం ఉంటున్నామన్న బెక్క మొహం ఎప్పుడు కూడా మనము చూయించకూడదు. కారణం ఏంటంటే మనం దేవుని దగ్గర ఏం పొందినామో క్షమాపణ తర్వాత ఎందుకు ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచినాడంటే తోటి మనిషిని మనం ఏం చేయాలా, క్షమించే వారిగా ఉండాలి. నీ ఎడల అపరాధం చేసిన వారిని అనగా దేవుని ఇంట్లోనికి చేరువస్తున్న తోటి సహోదరుని మనం ఏం చేసుకుంటూ రావాలంటే క్షమించే వారిగా ఉండాలి. ఈ ప్రత్యక్షపు గుడారం దగ్గర నలువైపులో ఉన్నటువంటి 12 గోత్రికులు కూడా వారు ఏం చేయాలయ్యా అంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారంటే క్షమించుకోలేకపోతున్నారు. అలాగే దేవుడు మనల్ని ఉంచిన మన ఇంట్లో కూడా తోడబుట్టిన వారిని, ఒక తల్లి గర్భంలో జన్మించిన 2 కానీ 4 కానీ 3 కానీ వారిని మనం ఏం చేసుకోవాలా, క్షమించాలి. ఎందుకు? ఆయన నీతో నివాసం చేస్తుంటే, నీవు ఆయనతో నివాసం చేస్తుంటే నీ తోబుట్టువులని, నీ రక్త సంబంధికుల్ని, నీ ఆత్మ సంబంధమైన దేవుని ఇంటి వారిని మనం ఒకరినొకరము క్షమించుకునే వారిగా ఉండాలి. ఇంకో మాట చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం మరియు 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం మరియు 38వ వచనం. మీరైతే ఎటువారిని గుర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నత కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నారు. ఇప్పుడు 38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతలను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. ప్రత్యక్షపు గుడారం అది మనకి నేర్పిస్తా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అది నేర్పిస్తా ఉన్నారు. ఇదేమిటయ్యా అంటే క్షమించే స్థలం, మానవునికి క్షమాపణ దొరికే స్థలం. నీవు నేను మనము యేసు వారి దగ్గర అట్టి క్షమాపణ పొందిన వారమై మనం ఏ కొలతతో కొలుస్తామో దేవుడు అదే కొలతతో మనకి
కొలుస్తాడు. ఇక్కడ కాదు, దేవుడు మనకి ఇచ్చేది శాశ్వతమైంది 7 ఏండ్లు బహుమాన సమయం. దావీదికి కూడా ఇంతవరకు బహుమానం ఇవ్వాలి. హక్కులన్న వెళ్తేనే హక్కులన్నతో కలిసి దావీదికి బహుమానం ఇస్తాడు దేవుడు. దావీదు అడుగుతున్నాడు, ఏంది ప్రభా ఇంతకాలం నాకు బహుమానం ఇవ్వకుండా ఉన్నావు? ఉన్నయ్యా దావీదు, అరవింద్ వస్తాడు ఉండు. అరవింద్ ఎందుకు ప్రభు అంటే, ఉండు, పక్కన జోయల్ కూడా ఉన్నాడు, జోయల్ కూడా వస్తాడు ఉండు. వాళ్ళు ఎందుకు ప్రభు అంటే, దేవుడిచ్చే మాట ఏంటయ్యా అంటే, వాళ్ళు వస్తేనే సంపూర్ణం అవుతుంది. వాళ్ళు వస్తేనే ఏమవుతుంది అంటే, మొదటి నుంచి చివరి వరకు ఉన్న దేవుని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఈ ప్రత్యక్షపు గుడారమైన యేసు వారి ద్వారా క్షమాపణ పొందిన వారై, క్షమించే మనసు కలిగిన వారై, దేవుని దగ్గర ఏదైతే తీసుకున్నారో అది దేవుని ప్రజలైన వారికి ఇచ్చేదిగా ఏ కొలతతో ఇస్తామో అదే కొలత రేపు దావీదు మహాభక్తుడితో కలిసి, అబ్రహాము మహాభక్తుడితో కలిసి, మోషే మహాభక్తుడితో కలిసి ఈ భక్తులు కూడా భూమి మీద ఆయనకి శ్రేష్ఠులని ఎంచబడిన వారై వారికి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ ఇవ్వబోవటానికి ప్రత్యక్ష గుడారం ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు వారు. 6-7 చదువుకొని 6వ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ ప్రత్యక్షపు గుడారము యాజకులను పోషించే స్థలం. ఇటు పక్క 3 గోత్రాలు, ఇటు పక్క 3 గోత్రాలు, ఇటు పక్క 3 గోత్రాలు, ఇటు పక్క 3 గోత్రాలు ఉంటాయి. మధ్యలో ప్రత్యక్షపు గుడారం ఉంటుంది. ఈ గోత్రికులకు ప్రత్యక్షపు గుడారానికి మధ్య సమీపంగా ఎవరు ఉంటారంటే లేవీలు, యాజకులు ఉంటారు. యాజకులు పోషించబడే స్థలము ప్రత్యక్షపు గుడారం. ఇప్పుడు ఆ యాజకులకి ఎవరికి పోలికయ్యా అంటే దేవుని సేవకు. ఇది మనం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక, సేవకులు చాలా మంది ఉన్నారు. మనుషులకి సేవకులు ఉంటారు, సినిమా వాళ్ళకి సేవకులు ఉంటారు, రాజకీయ నాయకులకి సేవకులు ఉంటారు. మనం ఎవరికి సేవకులం? దేవుని సేవకులు. అందుకని బైబిల్లో దేవుడు అన్నాడు, నా సేవకుడు అన్నాడు. మనం ఎవరికి సేవకులం? ఎవరిని సేవిస్తున్నాం? మనుషుల పద్ధతులనా, దేవుని పద్ధతులనా? ఎవరైతే దేవుని సేవకులుగా ఉంటారో వారిని పోషించే స్థలం ఏమిటయ్యా అంటే ఈ ప్రత్యక్షపు కూడా దేవుని నివాస స్థలం, దేవుని మందిరం. దేవుని మందిరములో దేవుని సేవకులు పోషింపబడాలా. అందుకని కొత్త నిబంధనలో యేసు వారు చెప్పారు కదా, దున్నే ఎద్దుకు మూతికి చిక్కం పెట్టకూడదు. అది సామాన్యుడు, ఒక రైతుకు తెలిసినటువంటి కనీస జ్ఞానం. కానీ దేవుడు నియమించిన నియమాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని దినాన్ని ఏం చేసినారంటే తారుమారు చేసినారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా దేదీప్యమానంగా వెలిగినటువంటి మన సహవాసం ఇది ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు పడటానికి కారణం ఏమిటయ్యా అంటే దైవ నియమం అక్కడేమైపోయింది, తారుమారైపోయింది. ప్రియమైన సోదరి సోదరుడా, నీ ద్వారా సేవకుడు పోషింపబడుతున్నాడా? కొత్త నిబంధనలో పౌలు 35 సంవత్సరాలు సేవ చేస్తే తన జీవితంలో నా దృష్టికి లేక బైబిల్ పండితుల అభిప్రాయ దృష్టికి క్షమాపణ చెప్పే సందర్భాలు 2 లేదా 3 కనపడతాయి. కానీ ఈ విషయాలు ఎక్కడ కూడా పౌలు క్షమాపణ చెప్పాల. ఒకే ఒక్క విషయంలో క్షమాపణ చెప్పాడు. ఏ విషయంలో ఉన్నాయా అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు కొరింథీ సంఘము పౌలును పోషింపనప్పుడు నేను మీకు చేసిన అన్యాయమును బట్టి క్షమాపణ కోరుతున్నాను అని అన్నాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. నేను మీకు భారముగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును సేవకుని మనం పోషించకపోతే ఆ స్థానిక సంఘానికి దేవుని ద్వారా అన్యాయం. ఇది పౌలు గుర్తెరిగి, ఓ కొరింథీ సంఘమా, మీరు ఏ విషయంలో కూడా మిగిలిన సంఘాలతో తక్కువ వారు కారు. అయితే చాలా మంది అంటారు, కొరింథీలో పౌలు డేరాలు కుట్టి ఉద్యోగం చేసుకొని పనిచేసాడు, మేము కూడా అట్నే చేస్తామంటారు. అక్కడ నువ్వు పోషించలేదు కాబట్టి డేరాలు కుట్టాడు. మిగిలిన తెస్సలోనిక సంఘంలో కుట్టాడు ఫ్రెండ్స్. మన బైబిల్లో లేదు, మరి వాళ్ళ బైబిల్లో ఉండదేమో మనకు తెలియదు. కొత్త నిబంధనలో 35 సంవత్సరాలు పౌలు గారి సేవ చేస్తే ఒకే ఒక్క సంఘంలో పనిచేశాడు. అది కూడా ఏ సంఘము? కొరింథీ సంఘం. అకుల్లా ప్రిస్కిల్లాతో కలిసి ఏదో మనం వేసుకున్న టెంట్ల మాదిరి కాదు, అవి పెద్ద పెద్ద డేరాలు. ఒక్కొక్క డేరా వచ్చేసి దాదాపు 3000 చదరపు మీటర్లు ఉంటాయి.
అంత పెద్ద డేరాలు, మంచి మల్టీ బిజినెస్ అకులా ప్రిస్కిల్లా వారిది, వారితో కలిసి మంచి ప్రొఫెషనల్ జాబ్ అది. ఎందుకు చేశాడయ్యా అంటే వారు అక్కడ దేవుని సేవకుని సంఘాన్ని పోషించే మనసు వారిలో లేదు. అయితే దేవుడు వారికి అన్యాయం చేశాడన్న సంగతి ఎరిగి పౌలు ఒకే ఒక సందర్భంలో 35 సంవత్సరాల సేవా జీవితంలో పౌలు క్షమాపణ చెప్పిన సందర్భం అదొకటే. ఇంకా నాకు తెలిసిన బైబిల్లో కానీ మరి ఏ బైబిల్లో కానీ పౌలు క్షమాపణ చెప్పినట్టు లేదు. ఈ ప్రత్యక్షపు గుడారం ఆరోదిగా యాజకులను పోషించే స్థలం. ఆఖరిది 7వది, ఈ ప్రత్యక్షపు గుడారము ఒకే ఒక మార్గం కలిగి ఉంటుంది. చూడండి, ఇదిగోండి చూడండి, ఇటు మొత్తం దారి అంతా మోయబడింది ప్రహరీ. ఈ ఒక్కటి ఏమిటయ్యా అంటే గేటు. ఈ ఒక్కటి ఏమిటయ్యా అంటే గేటు. ఈ గేటు ఎదురుగా ఏ గోత్రం ఉంటుందయ్యా అంటే యూదా గోత్రం ఉంటుంది. ముందు యూదా గోత్రం ఉంటుంది. యూదా గోత్రంలో నుంచి వచ్చిన వారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే మార్గం. ఆయన ఒక్కడే మార్గం. ఇంకెవరు ఎవరు పడితే వాళ్ళు మార్గం కాదు. మరియమ్మ తల్లి మార్గం కాదు, యేసేపు మార్గం కాదు, లేకపోతే రకరకాలుగా చెబుతున్నారు కదా, వాళ్ళు ఎవరు మార్గాలు కాదు. మార్గం యేసుక్రీస్తు ఒక్కటే. అందుకనే ఇర్మియా గ్రంథం 6:16 రాయబడింది, పురాతన మార్గములలో నిలిచి చూడడి, మేలు కలుగు మార్గం ఏదైనా విచారించి తెలుసుకొని అందులో ప్రవేశించుడి, అప్పుడు మీకు నెమ్మది. ఈ మార్గంలోనికి ఎవరైతే రాగలుగుతారో, ఈ ద్వారగుమ్మంగా ఎవరైతే ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించగలుగుతారో వారికి ఇక్కడ ప్రాయశ్చిత్తం జరుగుతుంది, ఇక్కడ శుద్ధీకరణ జరుగుతుంది. వారు పరిశుద్ధ స్థలంలోనికి వెళతారు. వారు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసములో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరము యాజకుల ద్వారా వారు వినగలుగుతారు. దేవుని యొక్క స్వారూప్యతలోనికి, దేవుని యొక్క నివాస స్థలవాసిగా వారు రాగలుగుతారు. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారం ఎవరికి పోలికయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలిక. 7వ పోలిక ఏమిటంటే ఈ ప్రత్యక్ష గుడారానికి ఒకటే మార్గం. మనమందరం కూడా పరలోకం వెళ్ళడానికి ఒకటే మార్గం, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మార్గంలో మనము నెమ్మది కలిగి ఉంటున్నామా, ఇతరులకు నెమ్మదినిచ్చే వారిగా ఉంటున్నామా? అలాగైతే దేవుడు నీతో నివాసం చేయడానికి నిర్గమ 25:8 నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించున్నారు. మనం ఎలాగున్నాం? మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మన మధ్య ఉన్న రవి ప్రకాశం నుంచి ప్రార్థన చేస్తాం. అలాగే